భగవద్గీత యొక్క సారాంశం. మీరు వివరించినట్లుగా భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశ్యం మతపరమైన సిద్ధాంతం కాదు, జీవితానికి సార్వత్రిక మార్గదర్శి. ఇది కురుక్షేత్ర యుద్ధభూమిలో సెట్ చేయబడింది. ఇక్కడ యోధుడు అర్జునుడు పూర్తిగా గందరగోళం చెంది ఉద్దేశ్య సంక్షోభంలో మునిగిపోతాడు. అతని గురువు కృష్ణుడు అతనికి మార్గనిర్దేశం చేయడానికి అడుగుబెడతాడు. మీరు దానిని ఏ పేజీలోనైనా తెరిచి సమాధానం కనుగొనవచ్చని ప్రజలు చెప్పడానికి కారణం, ఈ పుస్తకం సార్వత్రిక మానవ సందిగ్ధతలతో వ్యవహరిస్తుంది. గందరగోళం మరియు సందేహం, అర్ధరహిత భావన, మనం ఏమి చేయాలి మరియు మనం ఏమి చేయాలనుకుంటున్నాము అనే దాని మధ్య పోరాటం. కృష్ణుడి మార్గదర్శకత్వం అర్జునుడికి మరియు ప్రతి పాఠకుడికి వారి సమస్యలు, హృదయ విదారకాలు మరియు సవాళ్లు అన్నీ వారి స్వంత అంతర్గత బలం కంటే చిన్నవని అర్థం చేసుకోవడానికి శక్తినిస్తుంది. ఇది సరైన ఎంపికలు చేసుకోవడానికి మరియు ఏదైనా కష్టాన్ని అధిగమించడానికి విశ్వాసాన్ని కలిగిస్తుంది. భగవద్గీత నుండి 3 పెద్ద పాఠాలు. మీరు ప్రస్తావించిన 3 శక్తివంతమైన పాఠాలు ఇక్కడ ఉన్నాయి, సులభంగా అర్థం చేసుకోవడానికి సరళీకరించబడ్డాయి. 1. జీవిత ఋతువులను, విజయం మరియు వైఫల్యం తట్టుకోండి. ఈ పాఠం జీవితంలోని హెచ్చుతగ్గులను వేసవి మరియు శీతాకాలం వంటి మారుతున్న ఋతువులతో పోలుస్తుంది. పాఠం: వాతావరణం మారుతున్నందున మనం మన జీవితాలను ఆపనట్లే. అది 27C లేదా 43C అయినా మనం ఇప్పటికీ పనికి వెళ్తాము. జీవిత మార్పుల ద్వారా మన ప్రధాన ఉద్దేశ్యం నుండి మనం దృష్టి మరల్చకూడదు. ముఖ్యమైన అంతర్దృష్టి: వైఫల్యం, నొప్పి, నష్టం మరియు విజయం. మంచి సమయాలు రెండింటినీ తట్టుకోవడం మనం నేర్చుకోవాలి. చాలామంది వైఫల్యాన్ని మాత్రమే పరధ్యానంగా చూస్తారు, కాని విజయం మరియు మంచి సమయాలు మనల్ని సంతృప్తికరంగా, అహంకారంగా లేదా మన అసలు లక్ష్యాలను మర్చిపోయేలా చేయడం ద్వారా మనల్ని దృష్టి మరల్చగలవు. 2. మీ మనస్సు మీ ఉత్తమ స్నేహితుడు లేదా మీ చెత్త శత్రువు. ఈ పాఠం మన స్వంత ఆలోచనలు మరియు అంతర్గత కథనం యొక్క శక్తిపై దృష్టి పెడుతుంది. పాఠం: మనస్సు మీకు మద్దతు ఇచ్చే మరియు శక్తినిచ్చే స్నేహితుడిగా లేదా మీ పతనానికి దారితీసే శత్రువుగా ఉండవచ్చు. ఇదంతా మీరు దానిని ఎలా శిక్షణ ఇస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణ: మీ ఉదయం పరుగు కోసం మీ అలారం మోగినప్పుడు మీ మనస్సు మొదట సాకులు చెబుతుంది. మీరు చాలా అలసిపోయారు, కొంచెం ఎక్కువసేపు నిద్రపోండి. మీరు మనస్సును ఈ ఆటలు ఆడటానికి అనుమతిస్తే మీరు విఫలమవుతారు. పరిష్కారం: మీరు మీ మనస్సును మేధోపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రక్రియల ద్వారా ధ్యానం, మంచి పుస్తకాలు చదవడం మరియు సరైన సహవాసం ఉంచడం వంటివి శిక్షణ ఇవ్వాలి. తద్వారా అది మీ గొప్ప ఆస్తిగా మారుతుంది. 3. ప్రతి ఒక్కరూ మరియు ప్రతిదానిలో దైవత్వం, మంచితనం చూడండి. ఈ పాఠం ప్రపంచం మరియు దానిలోని వ్యక్తులపై మీ దృక్పథాన్ని మార్చడం గురించి. పాఠం: దైవాన్ని చూడటానికి మీరు ప్రార్థనా స్థలానికి వెళ్లవలసిన అవసరం లేదు. సృష్టిలో సృష్టికర్త యొక్క వైభవాన్ని మీరు చూడవచ్చు, ప్రకృతిలో మరియు ముఖ్యంగా ఇతర వ్యక్తులలో. అప్లికేషన్: ఎవరైనా మీకంటే అద్భుతంగా చేస్తున్నట్లు మీరు చూసినప్పుడు, ముఖ్యంగా మీ రంగంలో మీ సహజ ప్రతిచర్య తరచుగా అభద్రత, అసూయ లేదా అసూయ. ఉన్నత దృక్పథం: ఆ విజయవంతమైన వ్యక్తిలో దైవత్వం, ఒక ఉన్నత శక్తి లేదా ఎక్స్ కారకం పనిచేయడం చూడటం ద్వారా వారి బహుమతి ఉన్నత మూలం నుండి వచ్చిందని మీరు గ్రహిస్తారు. అసూయపడటం లేదా వారిని నాశనం చేయడమంటే ఆ ఉన్నత మూలాన్ని అవమానించడమే. బదులుగా మీ స్వంత ఆకాంక్షలకు ఇంధనంగా వారి విజయం నుండి ప్రేరణ పొందాలి. కాబట్టి గీత ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం యొక్క శక్తివంతమైన మూలం. ఆధ్యాత్మిక జీవిగా మీ జీవితంలో దేనినైనా అధిగమించి అర్థవంతమైన ప్రభావాన్ని చూపే శక్తి మీకు ఉందని బోధిస్తుంది.